మరి 10 సంవత్సరాలు ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ గారు నేను ఎక్కడో గూట్లో కూర్చున్నాను, నిశ్చితంగా చూస్తూ ఉన్నాను నేను జరిగేవన్నీ అని చెప్పడం జరుగుతుంది. మీరు ఎందుకు ప్రతిపక్షంలో మిమ్మల్ని 10 సంవత్సరాలు పాలకపక్షంలో కూర్చోబెట్టి మరి అదేవిధంగా మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టినటువంటి ప్రజల తరపున మరి నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగానే నిజంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మరి ఏదో కాలంలో ఆ కాలం నాటి పాలన వచ్చిందని మీరు అనుకుంటున్నప్పుడు ఈరోజు మరి మీరు ప్రజల పక్షాన, గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర పక్షాన మీరు ఎందుకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడడం లేదు? మీరు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఈరోజు బయటికి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యి అప్పుడప్పుడు వచ్చి మరి ఏదో నోటికి ఏదొస్తే అది మాట్లాడి వెళ్ళిపోతాను అంటే కుదరదు. తప్పకుండా ప్రజలు ప్రతిదీని గమనిస్తున్నారు. ఆ గమనించేటువంటి విషయాలలో కూడా మీరు చెప్పి ఏదో కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏవో బురద చల్లే ప్రయత్నం చేస్తే ఆ బురదకి భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి మీరు ఏది మాట్లాడినా కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు ఒక గౌరవం ఇస్తాం మేము. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర సాధనలో మీరు ఒక తోటి ఉద్యమకారుడిగా మేము అందరం గౌరవిస్తాం. కానీ ఆ గౌరవాన్ని పోగొట్టుకోకుండా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, మేము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి జరగట్లేదని మీరు అనుకుంటున్నారో అది గౌరవంగా మీకు ఇచ్చినటువంటి గౌరవంగా మీరు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఇది జరుగుతుంది, ఇది కాదని మీ సలహాలు సూచనలు ఇవ్వమని మా ముఖ్యమంత్రి గారు గౌరవంగా మీకు లేఖ పంపించడం కూడా జరిగింది. మరి అది అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం చేతగానటువంటి మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరం తర్వాత బయటకు వచ్చి నేను అన్నీ చూస్తూ ఉన్నాను, మీరు చూస్తూనే ఉండాలి, మేము చేస్తూనే ఉంటాం, తప్పకుండా రానున్న ఇంకా 5 సంవత్సరాలు కాదు, ఇంకా 5 సంవత్సరాలైనా మళ్ళీ 15 సంవత్సరాల దాకా కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్కి కానీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా అడుగుపెట్టేటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు ఇయ్యరని సందర్భంగా తెలియజేస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.